అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన కూడా మేము రైతుల తరపున ఉంటాం, రైతులను ఆదుకుంటాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు కూడా కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఆయన సొంత డబ్బులు ₹1,00,000 చెక్కు ఒక కుటుంబానికి ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రైతులందరూ నమ్మారు, రైతులకు అండగా ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిందంటే అలాగే కనిపిస్తుంది. మిర్చి రైతులు రోడ్లు ఎక్కారు, పొగాకు రైతులు రోడ్డు ఎక్కారు, వరి రైతులు రోడ్డు ఎక్కారు, టమాటా రైతులు రోడ్డు ఎక్కారు, మామిడి రైతులు రోడ్డు ఎక్కారు. ఒక్కరు కాదు, అంటే ఒక రకంగా రైతులు రోడ్డును పడ్డారు. వాళ్ళకి మద్దతు ధర లభించక, గిట్టుబాటు ధర లభించక, పండించిన పంట సరైన ధరకు అమ్ముకోలేక రోడ్ల మీద పారబోసేసుకుంటున్నారు, కాలువల్లో పారబోసేసుకుంటున్న పరిస్థితి. మొన్న ఆ మధ్య టమాటా పరిస్థితి అదే, ఇప్పుడు తాజాగా మామిడికాయల పరిస్థితి అదే. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శిస్తున్నారు. తన హయాంలో రైతులకి ఎలాంటి మద్దతు ధర కల్పించాం, ఎలాంటి గిట్టుబాటు ధర కల్పించాం అనేది ఆయన ఇప్పుడు ప్రకటన చేస్తున్నారు. అప్పుడు లెక్కలు బయటకు తీస్తున్నారు. దాంతో రైతులంతా కూడా ఇప్పుడు జగన్ వైపు వెళ్తున్నారు. రైతులందరూ కూడా నెక్స్ట్ అంటే గతంలో రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసిన నిర్ణయాలు చాలా కీలకంగా. ఇప్పుడు ఆర్బీకేలు పెట్టారంటే ఎవరు పెట్టారు? ఒక ఆర్బీకే అనే దాన్ని రూపొందించారంటే ఎవరు రూపొందించారు? అది జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది ఆ క్రెడిట్. అంటే అది ఎంతవరకు రైతులకు ఉపయోగపడింది అంటే ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగపడింది. అది వేస్ట్ అనుకున్న వాళ్ళకి అది అలాంటి వాళ్ళకి ఇంకేదే ఉపయోగపడదు. ఆర్బీకేల ద్వారా అక్కడ ఆ రైతు పొలంలోకి వెళ్ళి అక్కడ రైతు పండించే మంచి ఎలాంటి విత్తనాలు ఇవ్వాలి, ఆ భూసారం ఎలా ఉంది అనే భూసార పరీక్షలు చేసి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి, అలాగే రైతుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందన్నా ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించి ఆర్బీకేల ద్వారానే ఆయన అందించారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేశారు అంటే ఆర్బీకేలు పనితీరు ఏంటి, ఆర్బీకే జగన్ పెట్టిన తర్వాత ఎలా ఉందని అది రైతులకు తెలుసు. సో అందుకని ఇప్పుడు ఒక గిట్టుబాటు ధర కానివ్వండి, మద్దతు ధర కానివ్వండి, ఇటువంటి విషయంలో వాళ్ళు పండించిన పంటలు సరైన ధరకు అమ్ముకోలేనప్పుడు ఆ రైతు పడే ఆవేదన మామూలుగా ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకొని పరామర్శిస్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో అది ఒక రకంగా జగన్కి కలిసి వస్తుందా, నష్టం తెచ్చిపెడుతుందా అంటే అడ్డుకోవడం ఖచ్చితంగా, అలాగే ఆయన వెళ్ళి కలవడం అన్నీ కలిసి వచ్చే అంశాలే. అందుకే ప్రభుత్వం రైతులను వదిలేసిందా అనేది అదే నేపథ్యంలో రైతులందరూ జగన్ వైపు వస్తున్నారు అనేది చర్చ.